పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి పాపాల మిథున్ రెడ్డి పాపాల మిథున్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మిథున్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మిథున్ రెడ్డి గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ మిథున్ రెడ్డి గో ఓటేద్దని చెప్పి పార్లమెంట్ లో బీజేపీకి మద్దతు ఇచ్చిన మిథున్ రెడ్డి గో బ్యాక్ మిథున్ రెడ్డి గో బ్యాక్ మిథున్ రెడ్డి ఖబర్దార్ మిథున్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసిన మిథున్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసిన మిథున్ రెడ్డి ముస్లిం మైనారిటీలకు అన్యాయం చేసిన మిథున్ రెడ్డి ఈరోజు పుంగనూరు పట్టణానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు రావడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నిందో ఎంపీ నర్సాపురం ఎంపీని 4 సంవత్సరాలు అడుగు పెట్టనివ్వకుండా అన్యాయంగా అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని లోపలేసి హింసించిన ఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించినారు. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టి 500 కుటుంబాలను నాశనం చేసినటువంటి ఘనత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. ఈరోజు పుంగనూరు ప్రజల్ని మభ్యపెట్టి దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసి గెలిచినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని పుంగనూరులో రానివ్వకుండా ప్రతిసారి అడ్డుకుంటాం. ఈ 5 సంవత్సరాలు కూడా పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే అవసరం లేదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి, నాయకులైతేనేమి, జనసేన బీజేపీ కార్యకర్తలు, నాయకత్వాలు, ఎన్డీఏ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరు వచ్చి ప్రత్యక్షంగా వాళ్ళు మనస్ఫూర్తిగా మిథున్ రెడ్డి గారు పుంగనూరులో రావనవసరం లేదు, వాళ్ళు లేకుండానే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, పుంగనూరు ప్రశాంతంగా నిద్రపోతుంది, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చేతులు జోడించి మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారిని ఆశిస్తున్నాం. మీరు పుంగనూరులో రాకుంటేనే పుంగనూరు ప్రశాంతంగా ఉంటుంది, దయచేసి మీరు పుంగనూరుకి దూరంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ కొత్తగా మిథున్ రెడ్డి గారు పుంగనూరు పర్యటన నిమిత్తం రావడం తెలిసింది. కాకపోతే మాకన్నా ముందుగానే మా పంచాయతీల్లో ఎవరెవరు ఈ కేసులకి పాడు ఇబ్బంది పడినారు వాళ్ళంతా 9 గంటలకే వచ్చి ఇక్కడ ఆయన పర్యటన అడ్డుకుంటామనడం, దానికి తోడు జనసేన బీజేపీ వీళ్ళంతా తోడు కావడం. ఇప్పుడు ఇక్కడ వచ్చి సాధించేది ఏం లేదు. దాదాపు 5 సంవత్సరాలు మీరే ఉన్నారు అధికారంలో. అప్పుడు చేయలేంది ఈ రోజు వచ్చి కొత్తగా మీరు చేసేది ఏముండదు. ఆ రోజు కేసులు ఏమన్నా మాట్లాడితే టీడీపీ వాళ్ళు ఇంట్లో కాలు బయట పెట్టాలంటే 307 లే ఎస్సీ ఎస్టీ కేసులు, అటెంప్ట్ మర్డర్లు, ఇవే కేసులు పొద్దుగూక ఎప్పుడు చూసినా కూడా మా చంద్రబాబు నాయుడు గారిని కానీ కుప్పంలోకి రానివ్వడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తిగా అడుగడుగున అడ్డుకోవడం జరిగింది. మా చల్లా బాబు నన్ను కావాల్సింటే అసలుకి బండిపైన రాళ్ళేసి సోములైతే ఏమి, చదువైతే ఏమి చాలా చోట్ల చల్లా బాబురెడ్డి గారిని కానీ రానీకుండా చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు మీరు ఏమి ఇక్కడ పారిపోతామని వస్తూ ఉన్నారు. మీరు కూడా కొంచెం ఆలోచించుకోవాలా.
మేము గమనం ఉన్నా మా కార్యకర్తలు దెబ్బతినిండే వాళ్ళు ఈ కేసులకు నలిగిన వాళ్ళు నెల పరారైపోయినారు ఊర్లో వదిలే. మేము ఊరుకున్నా వాళ్ళు ఊరుకోరు. అందుకోసము మీకు తెలియజేయడం ఏమంటే దయచేసి ఈ 4 సంవత్సరాలు పుంగనూరుకు రావద్దండి. వచ్చినా కానీ చాలా మంది అడ్డుకుంటారు. చాలా మందికి అంగిళ్ళు క్లోజ్ చేయించినారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులు క్లోజ్ చేయించినారు. తెలుగుదేశం సానుభూతి పరులంటే వాళ్ళ మీద కక్షి కట్టి 307 అటెంప్ట్ మర్డర్ ఏమేం కేసులు ఉన్నాయో రాజ్యాంగంలో లేని కేసులు కూడా బ్రిటిష్ కాలంలో ఎప్పుడో ఉన్నాయంట. అలాంటి కేసులు కూడా ఉపయోగించి మీరు లేనిపోని ఇబ్బందులు పెట్టినారు. దయచేసి మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళకి తెలిసిందంటే రోడ్లపైకి వచ్చాక రెడీగా ఉన్నారు. మీరు ఇది గమనించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మేమేదో డెవలప్మెంట్ పైన లేదా ఈ పెన్షన్ కార్యక్రమాలు ఇవేదో ఉన్నాయి మాకు, ఆ కార్యక్రమాలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆవిడకి ఇబ్బంది పెట్టి మీరు అంతరాయం కలిగించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టద్దండి. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు ఇప్పుడే కాదు ఈ 4 సంవత్సరాలు పుంగనూరులోకి రాకుండా ఉంటే మీకు చాలా మంచిదని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి రావద్దండి. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.